హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, విఐటి ఏపీలో ఎవరైతే అడ్మిషన్ కావాలి అనుకుంటున్నారో లేదా విఐటి ఏపీకి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే విఐటి ట్రిపుల్ ఈ ఉంటుందో అది రాద్దామనేసి చూస్తున్న వాళ్ళు కావచ్చు, లేదంటే విఐటి ఏపీ ఎంట్రన్స్ ఏదైతే మనకి ఏపీ ఈఏపీ సెట్ ఎగ్జామ్ ఉందో సో అది రాసి ఇందులో సీట్ సంపాదించాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు, వీళ్ళందరికీ ఒకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, మనందరికీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే ఉందన్నమాట. ఎవరైతే విఐటి ఏపీ సో ఇందులో ఎవరైతే అడ్మిషన్ కావాలి అనుకుంటున్నారో, ఇవన్నీ ఎంట్రన్సెస్తో పని లేకుండా మాకు డైరెక్ట్గా అడ్మిషన్ కావాలి అనేసి ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళందరికైతే ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఈ విధంగా సో నేను చెప్పిన విధంగా మీరు కనుక చేస్తే మీకు డెఫినెట్గా అయితే మీకు ఇందులో ఫ్రీ సీట్ అయితే వస్తుంది. సో 100% ఫీ ఎగ్జామ్షన్తో అయితే మీకైతే సీట్ అయితే ఇందులో అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా వస్తుంది. ఎలా మీరు అప్లై చేసుకోవాలి, సో ఇది ఎలా ఉంటుంది, సో అలాగే మాకు ఎవరైతే అమౌంట్ పెట్టి అంటే 4-5 lakhs పెట్టి చదువుకుంటున్నారో సో వాళ్ళకి వేరే ట్రీట్ అంటే వాళ్ళని వేరేలా ట్రీట్ చేస్తారా, మమ్మల్ని వేరేలా ట్రీట్ చేస్తారా అని చెప్పేసి మీకైతే ఎలాంటి సందేహం అయితే వద్దు. సో ఎందుకంటే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసింది ఇందుకొరికే. సో ఇట్లాంటిది ఏం లేకుండా అందరినీ ఒకే విధంగా ట్రీట్ చేస్తారు. సో మీకైతే ఎలాంటి టెన్షన్ లేదు. ఫీ అమౌంట్ అయితే ₹1 జీరో ఫీతోనైతే మీ యొక్క గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో దీన్ని ఏమంటారంటే, ఈ యొక్క ప్రోగ్రామ్ని వేరే డిఫరెంట్ నేమ్తో పిలుస్తారనమాట. సో ఆ యొక్క నేమ్ వచ్చేసి దానినే మనకి స్టార్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటారనమాట. అంటే సపోర్ట్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ రూరల్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఒక కొత్త ప్రోగ్రామ్ అయితే విఐటి ఏపీ అంటే మొత్తం ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయో ఆల్ ఓవర్ దట్ వెల్లూరులో స్టార్ట్ చేస్తారు ఫస్ట్. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఏపీలో అయితే కూడా వీళ్ళైతే కంటిన్యూషన్లోకి అయితే దింపారనమాట. సో ఇక్కడ కనుక మీరు చూస్తే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు చూస్తే కనుక ఇక్కడ జి విశ్వనాథన్ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక వినూత్నమైన ఆలోచనతోటి, అంటే పెద్ద పెద్ద చదువులు మాకు అందవు అనేసి ఎవరైతే అనుకుంటారో ముఖ్యంగా రూరల్ ప్రాంతానికి చెందిన వాళ్ళు, వీళ్ళందరికైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందచేయడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే స్టార్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ చూడండి, ఈచ్ స్టూడెంట్ స్టోరీ ఈజ్ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ ఆఫ్ చేంజ్. డైలీ వేజ్ లేబరర్స్ అండ్ డొమెస్టిక్ హెల్పర్స్ ఫైండ్ ఇట్ ఛాలెంజింగ్ టు ఎడ్యుకేట్ దేర్ చిల్డ్రన్ డ్యూ టు దేర్ అన్స్టేబుల్ ఇన్కమ్ అండ్ డిఫికల్ట్ లివింగ్ కండిషన్స్. అంటే వాళ్ళు బతకనీకే సరిగ్గా లేనప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎలా చదివిస్తారు అనేసి సో ఒక వినూత్నమైన ఆలోచనతో ఫ్రీగా ఎడ్యుకేషన్ అయితే ప్రొవైడ్ చేయాలి వీళ్ళందరికీ అని చెప్పేసి. అంటే ఇక్కడ మళ్ళీ ఒకటి 100% ఫీ వేవర్, మనకి 0% ఛార్జ్ అయితే వీళ్ళు చేస్తారు. లైక్ ఇప్పుడు మీ దాంట్లో ఇప్పుడు కనుక మీరు జాయిన్ అయిపోతే 5 lakhs, 6 lakhs అండ్ 3 lakhs సమ్ అమౌంట్ పెట్టుకొని అయితే చాలామంది ఇందులో అయితే అడ్మిషన్స్ అయితే తీసుకుంటారు. సో వాళ్ళకి మీకు తేడా ఏముండదు ఫ్రెండ్స్, సేమ్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఈ యొక్క ప్రోగ్రామ్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటి అని చెప్పేసి నేను అయితే లాస్ట్లో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ కొన్ని స్టార్ట్స్ యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏంటి ఉన్నాయో అవి ఇప్పుడు మీకు అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ అడ్మిషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫీ ఆర్ 100% ఎగ్జెంప్టెడ్. అంటే మీ యొక్క అడ్మిషన్ కావచ్చు, మీ యొక్క స్టడీ అంటే ట్యూషన్ ఫీజు లాంటిది కావచ్చు, మీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పూర్తి ఫీ అయితే 100% అయితే ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది. అంటే మీరు ₹1 కూడా కట్టిన అవసరం లేదు, 100% ఫ్రీ అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ అండ్ మెస్ ఫీజ్ ఆల్సో ఎగ్జామ్టెడ్. అంటే మీరు ఉండేటువంటి హాస్టల్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, మీరు పడుకునేటువంటి బెడ్ ఛార్జ్ కావచ్చు, అలాగే మీరు డైనింగ్ హాల్లో వెళ్ళేటటువంటి అంటే ఫుడ్ మెస్ విషయానికి వచ్చినప్పటికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకైతే మెస్ అండ్ హాస్టల్ ఫీ అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే మీకు అయిపోతుంది అనమాట. సో ఏం లేదు, ఈ యొక్క స్టార్స్ ప్రోగ్రామ్ ద్వారా మీరు కనుక ఇందులో సీట్ సంపాదిస్తే మీకు 100% ఫీ అయితే క్లియర్ అయితే ఉంటుంది. సో ఎలాంటి ₹1 కూడా మీ దగ్గర నుంచి ఛార్జ్ చేయరు. అండ్ అలాగే హాస్టల్ అండ్ మెస్ ఫీజు కూడా ఫుల్గా ఫ్రీ అయితే ఉంటుంది. మళ్ళీ అందరు అనుకోవచ్చు, ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఎవరైతే డబ్బులు పెట్టి చదువుకున్న వాళ్ళకే ఇస్తారా అని చెప్పేసి అనుకోవచ్చు. అలాంటిది ఏముండదు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీ యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మీరు ఎలా చదువుతున్నారో, ఎలా చూపిస్తున్నారు, మీ యొక్క స్కిల్స్ ఏంటి, సో ఇవన్నీ మళ్ళీ లాస్ట్ చెక్ చేసి మీకైతే ప్లేస్మెంట్ అయితే ఇస్తారనమాట. ఓకేనా? మీరు స్టార్స్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చారా, లేదంటే విఐటి ట్రిపుల్ ఈ ఎంట్రన్స్ ద్వారా వచ్చారా, లేదంటే మిగతా వేరే కౌన్సిలింగ్ ద్వారా వచ్చారా అనేది వాళ్ళైతే పట్టించుకోరు. ఓకేనా? మీరు అట్లాంటిది ఏం అయితే పెట్టుకోకూడదు అపోహలు. ఇక్కడ లాస్ట్కి వచ్చి చూసుకున్నట్లయితే లాస్ట్కి స్టార్ బాయ్ అండ్ స్టార్ గర్ల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే బెస్ట్ గోయింగ్ స్టార్ బాయ్ అండ్ బెస్ట్ గోయింగ్ స్టార్ గర్ల్ వాళ్ళకైతే ఒక అవార్డు అయితే ఇస్తారనమాట. ఇది ఎప్పటికీ జరుగుతున్నటువంటిది.
ముఖ్యంగా మనకు వచ్చేసి ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క స్టార్స్ ప్రోగ్రామ్కి మనం ఏ విధంగా ఎలిజిబుల్ అవుతాం అని చెప్పేసి అనుకుంటే ఇది ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇదేంటంటే మనం ఎలా ఎలిజిబుల్ అవ్వాలి ఈ యొక్క ప్రోగ్రామ్కి అని చెప్పేసి చాలా మందికి ఉన్నటువంటి డౌట్. ఇది క్లియర్ చేద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, మీరు ముఖ్యంగా వచ్చేసి ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ తీసుకొని ఉండాలి. ఓకేనా? ఎంపీసీ గ్రూప్ వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించింది ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ అయితే మీకు ఇన్వాల్వ్ అయి ఉండాలి ఇంటర్మీడియట్లో. అండ్ వన్ మోర్ థింగ్, ఈ యొక్క ఆపర్చునిటీ ఓన్లీ ఫ్యామిలీలో ఒక్కరికి మాత్రమే దక్కుతుంది అని ఇక్కడ ఈ యొక్క సెకండ్ పాయింట్ అయితే చెప్తుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఇందులో అడ్మిషన్ దక్కాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 1,50,000 కంటే బిలో అయితే ఉండాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ టాప్ 5 బాయ్ అండ్ గర్ల్ స్టూడెంట్ హూ హ్యావ్ స్టడీడ్ ఇన్ జూనియర్ కాలేజెస్ అండ్ రూరల్ పంచాయత్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద స్కీమ్. సో ఇక్కడ జూనియర్ కాలేజెస్ లొకేటెడ్ అండర్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, టౌన్ పంచాయత్ లిమిట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో అంటే ఇక్కడ ఇది ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఇప్పుడు నారాయణ, శ్రీ చైతన్య ఇవి కార్పొరేట్ కాలేజెస్ కదా, ఇవి వచ్చేసి టౌన్లో కావచ్చు, మున్సిపల్ ఏరియాలో కావచ్చు అండ్ పెద్ద పెద్ద ఏరియాలో అంటే టౌన్ పంచాయతీలో ఇట్లాంటి దాంట్లో ఉంటే కనుక దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎందుకు అంటే ఇది దేని కొరకు స్టార్ట్ చేస్తారంటే రూరల్ పంచాయతీలో ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉంటాయో, సో లైక్ ఇప్పుడు జూనియర్ కాలేజెస్, గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో, సో పర్టికులర్గా రూరల్ పంచాయతీ ఏరియాస్కి చెందినటువంటి దాంట్లో ఎవరైతే చదువుకుంటారో సో వాళ్ళకి మాత్రమే ఇందులో సీట్స్ అయితే ఇస్తారనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి చాలా లిమిటెడ్ పీపుల్ అయితే వస్తారు దీనికి. సో అందుకొరకే ఇలా స్టార్ట్ చేశారనమాట. ముఖ్యంగా ఏంటి అంటే రూరల్ ఏరియాకి చెందిన వాళ్ళకి ఎడ్యుకేషన్ అయితే విద్యనైతే ఇవ్వాలి. సో ఉచిత విద్య అయితే వాళ్ళకి ఫ్రీగా అలౌట్ చేయాలి అని చెప్పేసి వీళ్ళైతే ఈ యొక్క రూల్ పెట్టారు కాబట్టి అది అలాగే కొనసాగుతుంది అన్నమాట. అండ్ మీకు ఒక విధంగా ఏ కాలేజెస్ దీనికి ఉన్నాయంటే ఎలా అంటే ఎలిజిబుల్ అవ్వనికి ఏ కాలేజీలో చదువుకుంటే మేము దీనికి ఎలిజిబుల్ అవుతామని చెప్పేసి ఆ కాలేజెస్ యొక్క లిస్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ సచ్ ఐడెంటిఫైడ్ డిస్ట్రిక్ట్ టాపర్స్ విల్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ దర్ ఇంటర్మీడియట్. సో ఒకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి లాస్ట్ టైం చూసుకున్నట్టయితే కనుక సో మనకి 2018లో అయితే అడ్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ. సో ఏ విధంగా ఇచ్చారు ఏంటి అని చెప్పేసి కనుక ఇక్కడ మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఫస్ట్ అంతకుముందు వచ్చేసి మనకి తక్కువ డిస్ట్రిక్ట్స్ ఉండే కదా, డిస్ట్రిక్ట్కి 2 చొప్పున అంటే 13 డిస్ట్రిక్ట్ ఉండే అండ్ 2 మెంబర్స్ అంటే 26 మెంబర్స్కి అయితే అంటే డిస్ట్రిక్ట్ నుంచి 2 ఒక బాయ్ అండ్ ఒక గర్ల్, సో వాళ్ళందరికీ కలిపి 26 సీట్స్ అయితే ఇచ్చారు. సో ఆ విధంగా ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతమైనటువంటి డిస్ట్రిక్ట్స్ వచ్చేసి 26 ఉన్నాయి కదా, ఈ 26కి చొప్పున అంటే 2 మెంబర్స్కి మొత్తంగా చూసుకున్నట్టయితే 52 మెంబర్స్కి టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ నుంచి 52 మెంబర్స్కి మొత్తం 26 డిస్ట్రిక్ట్ నుంచి ఈచ్ డిస్ట్రిక్ట్ నుంచి 2 మెంబర్స్ని తీసుకుంటారు, ఒక బాయ్ అండ్ ఒక గర్ల్ని. సో అందులోంచి 52 మెంబర్స్ అయితే అవుతారు కదా, 52 మెంబర్స్కి అయితే అడ్మిషన్ అయితే ఇస్తారనమాట. ఓకేనా? లాస్ట్ ఇయర్ వచ్చేసి 48 మెంబర్స్కి అయితే అడ్మిషన్ ఇచ్చారు. సో అలా ఆ విధంగా అయితే ఈ యొక్క స్టార్స్ ప్రోగ్రామ్ అయితే కొనసాగుతుంది అనమాట. సో ఈ యొక్క అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందన్న ఏంటి మాకు ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటే నేను డెఫినెట్గా మీకు అయితే ఇన్ఫామ్ చేశాను. బిఫోర్ దట్ యూ నీడ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎందుకంటే మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతేనే నేను పెట్టే అప్డేట్స్, నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి రావాలంటే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. సో లేదంటే ఎప్పుడు వచ్చి చూద్దాం కదా, ఇది ఇక్కడే ఉంటుంది కదా, ఈ ఛానల్లో ఎక్కడికి పోదు కదా, చూద్దామని చెప్పేసి అనుకుంటే సో నాకు కూడా అంతగా చూపిస్తలేదు కదా, రెస్పాన్స్ లేదు కానీ అదని చెప్పేసి నేను ఇవ్వలేకపోతాను అనమాట. సో నాకంటూ మీరు కామెంట్ చేసి ఇలా అన్న స్టార్స్ ప్రోగ్రామ్ ఉంది కదా VIT APలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మీరు కనుక అడిగితే నేను డెఫినెట్గా దాని గురించి అయితే నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట. ఫ్రెండ్స్, మనకి ఇంకో 2 డేస్లో మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి కదా. సో మనకి 12 లేదా 13th రోజునైతే మనకి ఇంటర్మీడియట్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే వస్తాయి. రిజల్ట్స్ ఇలా రాగానే మనకైతే ఇక్కడైతే అనౌన్స్ చేస్తారనమాట. ఇక్కడ మనం అప్లికేషన్ పెట్టుకోనికైతే మనకి వెబ్సైట్లో అయితే లింక్ అయితే ఎనేబుల్ చేస్తారు. సో ఆ విధంగా మనమైతే ఆ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో మనం క్వాలిఫై అయిన తర్వాత మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ తర్వాత మనకి సీట్ అయితే వస్తుందన్నమాట. సో పెద్ద ప్రాసెస్, బట్ సింపుల్గా మనమైతే డైలీ అయితే చెక్ చేసుకుంటూ వెళ్దాం. సో ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేనైతే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ యొక్క స్టార్స్ ప్రోగ్రామ్ అనేది డిఫరెంట్
అండ్ ఈ యొక్క స్టార్స్ ప్రోగ్రామ్ కాకుండా విఐటి ఏపీలో చదువుకోవాలి, మేము విఐటి ట్రిపుల్ ఎంట్రన్స్ ద్వారా మేము అందులో సీట్ సంపాదించాలి అనేసి అనుకుంటే కనుక సో దానికి సంబంధించినటువంటి లింక్ కూడా ఎనబుల్ అయితే అవుతుంది, ఈరోజు అయితే అవుతుందని చెప్పేసి అన్నారు. ఇంకా ఎనబుల్ అవ్వలేదు, చూస్తున్నాను. సో దానికి సంబంధించిన కౌన్సిలింగ్ ఫ్రీగా ఇస్తానమాట. ఓకేనా? సో మీరు కేవలం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రమే ఒకటి చేయాల్సింది. సో ఇంకోటి ఏం లేదనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.